పసివాడి ప్రాణం పోవడం కంటే భార్య ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం నయం కదమ్మా. కన్న తల్లిదండ్రుల్ని విడదీసినంత పాపం చేస్తావు. నా ఉసురు నీకు తగలకుండా పోదు. తల్లి, నాకు శాంతం అనే పేరు పెట్టావు, ఆనందం అనే కొడుకునిచ్చావు, ప్రశాంతి అనే కోడల్నిచ్చావు, సంతోష్ అనే మనవణ్ణిచ్చావు. ఈ వయసులో నాకివ్వాల్సిన ఆనందం సంతోషం అన్నీ ఇచ్చావు. నీకు కోటి దండాలు తల్లి. అమ్మా, దుబాయ్లో ఉండే నా కొడుకు కోడలు మనవడు ఎండాకాలంలో కూడా చల్లగా ఉండేలా దీవించు తల్లి. నేను మరో 40 సంవత్సరాలు ఇలాగే ఆరోగ్యంగా ఉండేలా చూడమ్మా. సెంచరీ పూర్తి చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. అన్నట్టు ఇంకో విషయం అమ్మోయ్, అప్పుడెప్పుడో వరదల్లో కొట్టుకుపోయిన మా ఆయన కనిపిస్తే కాస్త పంపించు తల్లి. అమ్మోయ్ డబ్బులు. నేనేమైనా కిరాణా కొట్టుకొచ్చానా డబ్బులు పట్టుకురావడానికి? మొగుడుతో కొట్లాట పెట్టుకుని వచ్చాను. మళ్ళీ వచ్చి శాంతమ్మతను అడిగి తీసుకో. ఉన్నట్టుండి ఇల్లు షేక్ అయిందేంటి? కొంపతీసి ఏ భూకంపం అన్నా వస్తుందా ఏంటి? ఎలాంటి సమస్య రాకుండా చూడు దేవుడా. అత్తా, ఓసిని నువ్వా? అత్తా, అయ్యో కస్తూరి, నేనంటే నీకెంత ప్రేమ అత్తా. ఇది ప్రేమతో అరిచిన అరుపు కాదే. మరి నువ్వు కాలు మీద పడేసిన బ్యాగ్ వల్ల వచ్చిన ఏడుపు. అందులో ఏం పెట్టావే తల్లి? అంత బరువు ఉంది అమ్మా. అయ్యో, కాలు మీద బ్యాగ్ పడిందా అత్తా? గుండెల్లో రాయి కూడా పడిందే. నన్ను చూసి చాలా రోజులైంది కదా, ఇంకా నా కోసం ఏడ్చవేమో అనుకున్నాను. నా ఇంట్లో అడుగు పెట్టనన్నావు, ఇలా పిడుగు పడినట్టు సడన్ గా ఊడిపడ్డావే. కోపంలో కోట్ అనుకుంటాం. 100 సార్లు అదే మాట అంటావేంటి? నీ కొడుకుని పెళ్లి చేసుకోలేదనేగా దెప్పుతున్నావు. ఇప్పుడు ఆ గోల ఎందుకులే గాని ఎందుకొచ్చావో చెప్పు. అయ్యో అత్తా, ఏమైందే తల్లి? ఏమని చెప్పమంటావు అత్తా? ఆ శోకాలాపి ఏం జరిగిందో చెప్పవే. ఏం కూరుండవత్తా? నీ తిండి గోల తగలట్ట. ముందు ఏం జరిగిందో చెప్పవే. ముందు నువ్వే కూరుండవో చెప్పవే. కాంతం. కాంతం కాదు, శాంతం. ఏదో ఒకటి. లగేజ్ పట్టుకుని పుట్టింటికి కూడా వెళ్లకుండా సరాసరి ఇక్కడికే వచ్చావంటే ఏదో జరిగే ఉంటుంది. నా కడుపు కాలిపోతుంది. 4 ముద్దలు తినొస్తా. ఎండి చేపల వాసన వస్తుందండి. చేపల కూర కదా. తండ్రి, ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి దీన్నెందుకు పంపించావు తండ్రి? బరువైన బ్యాగే కాదు, బరువైన వార్త ఏదో మోసుకొచ్చే ఉంటుంది. స్వామి. ఒసే కస్తూరి, ఒక్కదానే కదా అని కొంచెమే వండుకున్నానే, ఆ చేపల కూర మొత్తం తినేకే. అక్క, ముసల్దాంతో మనం చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. ఈసారి ఫెయిల్ కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాంతమ్మా. ఎందుకంటే ఈసారి మనం వాడుతున్నది మామూలు ఆయుధం కాదు. కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాడు. వీలైనంత తొందరగా వాడు అడ్డు తొలగించుకోవాలి. ఈ రోజుతో వాడి పని అయిపోతుంది. నువ్వు మనశ్శాంతిగా ఉండొచ్చు. తమ్మా, అదిగో వస్తున్నాడు. దండాలయ్యా, ఉన్నపలంగా పాము తీసుకురమ్మన్నారట. ఎందుకయ్యా?
ఒక్క కాటుకే మనిషి చచ్చిపోయింత విషయం గల పాముందా? ఎందుకు లేదయ్యా, బుట్టలో కోడెనాగుంది. కాటేసిందంటే డాక్టరే కాదు, పుట్టించిన దేవుడు కూడా కాపాడలేడు. అంత పవర్ఫుల్ పామిది. చూపిస్తానుండయ్యా. రెండు రోజుల క్రితమే అడవిలోంచి వచ్చింది. కూరలు పదునుగా ఉన్నాయి, విషం ఏడిగా ఉంది. కాటుకి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తుంది. ఇది కాటేసిందంటే ఇసం నిమిషాల్లో నరాల్లోకి వెళ్ళిపోద్ది. అక్కడికక్కడే మనిషి చచ్చిపోతాడు. అంత ఇసనాగిది. ఇంతకీ ఎవరిని కాటేయాలయ్యా? చూపిస్తాన్రా. ఇదిగో వేడే. సంటిబిడ్డనా? అవును. ఏ నీ పాము చంటి బిడ్డల్ని కాటేదా? ఎందుకు కాటేదయ్యా, సంటిబిడ్డ కదా అని. ఇప్పుడు చెప్పు. ఎవరైతే నాకేందయ్యా, నాకు కావాల్సింది అది. ఇంతకీ మీకు ఆ పసివాడు ఏమవుతాడు? నా కొడుకు. అన్యాయమయ్యా. ఇంకో కట్ట కావాలంటే అడుగు. అన్యాయమో పాపమో అనుకో, వాడు కొడుకు కాదు. నేను వాడి మీద జాలి చూపిస్తే నేనున్నాను. తొక్కలో డిస్కషన్ పెట్టకుండా ముందు పని కాని. అయినా అంత చిన్నపిల్లడికి ఇంత పెద్ద పాము ఎందుకయ్యా? మా చేతులతో చేయకూడదనే సెంటిమెంట్తో ఆ పని చేయలేకపోతున్నాం. అందుకే నిన్ను పిలిపించాం. రేయ్, టైం వేస్ట్ చేయకుండా ముందు పని కానిరా. అలాగే అమ్మా. పాము బిడ్డను కాటేయాలంటే ముందు బిడ్డ ఆసన పాముకు తెలియాలా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అయిపోయాడు తమ్మా. ఈ రోజుతో పీడ విరగడ కాబోతుంది. గండం గట్టెక్కబోతుంది. లేకపోతే వీడు నన్ను చంపుతాడా? ఓం నమః శివాయ. కాటే కాటేవే. అక్కడికెళ్ళి కాటేయకుండా ఆలోచిస్తుందేంటకా? రే కాటేమని చెప్పరా. బాబుని కాటే రాజా, బాబుని కాటే రాజా.
కాటేవే. కటేవే ఏసి వాడు బతకూడదు. నీకు లీటర్లు పాలు తాగిస్తా, డజన్లు గుడ్లు తినిపిస్తా. లేపే వాడు లేపే. బాబుని కాటే రాజా. ఏమైంది రాజా? ఎప్పుడు నేను చెప్పే మాట వినేదానివి, ఈరోజు ఏమైంది? కాటే. ఏమైంది రాజా? అమ్మా! బాబుకి ఏదో శక్తి ఉంది. బాబుకి ఏదో కాపుదలుంది. బాబు సామాన్యుడు కాదు. అయ్యా, మీ ప్రయత్నం మార్కోండి. పసివాడు దేవుడితో సమానమయ్యా. పాపం చేయకండి అయ్యా. అయ్యా, పాపం చేయకండి అయ్యా. మనోడిని కాటేమని తీసుకుని వస్తే వాడిని కాటేసిందింటకా? అదే అర్థం కావడం లేదమ్మా. నిజంగా వీడి దగ్గర శక్తి ఉందంటావా? వీడు మృత్యుం చేయడంటావా? ఓం నీలకంఠాయ నమః. కోడి నాకు తొక్కలో నాకు అన్నాడు. పని అయిపోతుంది అనుకున్నాను, మళ్ళీ ఫెయిల్ అయింది. ఏయ్, వాడిని కాటేవే. అమ్మో, మనం దొరికామంటే మనల్ని కాటేస్తుంది. పత్తమ్మా. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి శవం బయటపడకుండా, మాకెలాంటి ప్రాబ్లం చుట్టుకోకుండా కాపాడు దేవుడా. గాయత్రి, ఇద్దరి ప్రవర్తన చాలా వింతగా ఉంది మాజీ. ఏదో జరుగుతుందని నా మనసుకు అనిపిస్తుంది. ఏ చిన్న క్లూ దొరికినా చాలు, విషయం మొత్తం బయటకు లాగుతాను.
డీప్ స్లీప్లో ఉన్నారని నిద్ర లేపలేదు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. డెడ్ బాడీయే గుర్తుకొస్తుంది. పదే పదే ఆ విషయమే ఆలోచించుకుంటూ ఉండకండి. మీరు వెళ్ళి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. వెళ్ళండి. గాయత్రి, ఏమైందండి? చూడు. స్థానిక ఎమ్మెల్యే కొండవీటి మాణిక్యం ఏకైక కూతురు. కొండవీటి ప్రియాంక శనివారం అర్ధరాత్రి నుంచి కనబడట్లేదు. కూతురు అదృశ్యం కావడంతో మాణిక్యం గారి శ్రీమతి సులోచన రాణి హార్ట్ స్ట్రోక్కి గురయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొండవీటి మాణిక్యంకి రాజకీయంగా ఎంతో చరిత్ర పలుకుబడి ఉంది. రాజకీయంగా తనకున్న ప్రత్యర్థులు ప్రియాంకని కిడ్నాప్ చేసుంటారనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన కూతుర్ని కిడ్నాప్ చేసిన వారు ఎంతటి వారైనా వదిలే సమస్య లేదు. గుడ్ మార్నింగ్. మీకు టిఫిన్ ఏం చేయమంటారు? ఉప్మా చేయమంటారా, దోశ వేయమంటారా? ఏం చేయమంటారో చెప్పండి. ఏదైనా పర్వాలేదు. 5 నిమిషాల్లో తెస్తానుండండి. గాయత్రి, నాకు కాఫీ. గాయత్రి, ఆ పేపర్ ఇలా ఇవ్వు. అక్కడ ఉందిగా. అది జిల్లా ఎడిషన్. మెయిన్ పేపర్లో అయితే మెయిన్ మ్యాటర్స్ ఉంటాయి. నేను చదవాలి. ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎమ్మెల్యే కూతురంట. పోయి పోయి చాలా పెద్ద సమస్యలోనే ఇరుక్కున్నాం. ఎవరో మామూలు వ్యక్తులంటే ఏదో ఒక రకంగా తప్పించుకోవచ్చు. ఈ ఎమ్మెల్యే కూతురంటే చిన్న విషయం కాదండి. బాగా గుర్తు చేసుకోండి. నాకు అస్సలు గుర్తు రావట్లేదు గాయత్రి. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇదేం మామూలు విషయం కాదు. టిఫిన్ చేస్తానని ఇక్కడే ఉన్నావేంటి?
మీకు బటర్ దోశ వేయమంటారా ఆనియన్ దోశ వేయమంటారా? ఇంకా ఏ దోశ వేయాలన్న దగ్గరే ఉన్నారా? చెప్పండి. బటర్ దోశ. సరే. పేపర్ చదవడం అయిందా? ఇంకా లేదు. ఎప్పుడు లేంది ఈరోజు పేపర్ని వదలడం లేదంటే? గాయత్రి ఏదో గుర్తు చేసుకోమంటుందేంటి కిరణ్? నువ్వాగిపోయావేంటి గాయత్రి? చెప్పు. ఏడువేడా? ఎక్కడికి వెళ్ళాడు? టెన్షన్ ఎందుకు గాయత్రి గారు? కిరణ్ గారిని పోలీసులు పట్టుకెళ్తారనే దాని గురించేనా మీ భయం? ఎందుకు పట్టుకుంటారు? ఏం చేశాడని పట్టుకుంటారు? హత్య చేశారు కదా.